హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శరణ్య గురు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఈ రోజు నేను మీతో పోస్ట్ పార్టమ్ కాంట్రసెప్షన్ గురించి మాట్లాడబోతున్నాను. నా పేషెంట్స్ ఫస్ట్ డెలివరీ తర్వాత మేడం వాజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ గ్యాప్ అని అడుగుతారు. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ విత్ యూ రిగార్డింగ్ కాపర్ ఐయుడి. సో కాపర్ ఐయుడిని లోకల్ లాంగ్వేజ్లో లూప్ అంటారండి. నాకు తెలిసి చాలా మందికి దీని గురించి తెలుసు. అయితే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెనిఫిట్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎంత ఎఫెక్టివో ఇది కూడా అంతే ఎఫెక్టివ్. దీన్ని కాపర్ 380A అంటాము. దీన్ని గర్భసంచి లోపల పెట్టడం అనేది జరుగుతుంది. ఇది 10 years వరకు పనిచేస్తుంది. సో ఎప్పుడైతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారో దానికి ముందు వస్తే ఈ థ్రెడ్స్ అనేవి మనకి గర్భముఖ ద్వారం దగ్గర ఉంటాయి. ఇది పట్టుకొని లాగేస్తే ఈ లూప్ అనేది వస్తుంది. ఇది తీసేసిన వెంటనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. చాలా మందికి ఈ లూప్ పెట్టుకుంటే బాగా పెయిన్ వచ్చేస్తుంది, బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది అనేది ఒక అపోహ ఉంటుంది. అందరికీ కాదండి. ఒక 200 మెంబర్స్లో 2-3 మెంబర్స్కి మాత్రం ఆ కంప్లైంట్ ఉంటుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దే రియలీ డూ వెల్. కనీసం బిడ్డ ఎడడం కోసం 3 years అన్న గ్యాప్ ఇవ్వండి. అప్పుడు ఫస్ట్ బేబీ హెల్దీగా ఉంటుంది, నెక్స్ట్ వచ్చే బేబీ హెల్దీగా ఉంటుంది, మదర్ హెల్త్ కూడా కంప్లీట్గా రికవర్ అవుతుంది. వీటిని లాంగ్ యాక్టింగ్ రివర్సిబుల్ కాంట్రసెప్షన్ మెథడ్స్ అంటారు, లార్క్ మెథడ్స్. అండ్ దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బ్లీడింగ్ అండ్ పీరియడ్స్ టైంలో పెయిన్ రావచ్చు. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ 1000 మెంబర్స్లో ఒకళ్ళిద్దరికి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది ఇది ఉండగానే. బట్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ఇది తీసేస్తాం, లేదు అనుకుంటే ఇది తీసి అబార్షన్ కూడా చేసి నెక్స్ట్ మెథడ్ వీ విల్ గివ్. ఇన్ఫెక్షన్ అనేది కూడా రేర్గా రావచ్చు. ఇన్ఫెక్షన్ ఉందని తీయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ఫెక్షన్కి మెడిసిన్స్ ఇస్తాం. ఇది దేంతో ఇంటర్ఫియర్ అవ్వదు. ఏం మందులు వేసుకున్నా సరే పెట్టుకోవాలి అని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని ఏ సమయాల్లో పెట్టుకోవచ్చు అంటే డెలివరీ అయిపోయిన వెంటనే పెట్టుతాము, లేదు అంటే వితిన్ 48 hours పెట్టొచ్చు, లేదు అంటే 6 weeks తర్వాత కూడా పెట్టొచ్చు. అబార్షన్ చేసుకున్న వెంటనే కూడా దీన్ని పెట్టొచ్చండి. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కాపర్ ఐయుడి. ప్లీజ్ కైండ్లీ యూ కెన్ ఆప్ట్ దిస్. దిస్ ఇస్ రియల్లీ అ బెస్ట్ మెథడ్ ఫర్ స్పేసింగ్. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ us or contact us. I hope this is clear. Thank you.